సాధారణంగా ఏ వ్యాధి నిర్ధారణకైనా ముందుగా బ్లడ్ చెక్ చేయించడం సహజం. ఇటీవలి కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ పరీక్ష చేయాలంటే సూది గుచ్చి రక్తాన్ని సేకరించాల్సిందే. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు గ్లూకోజ్ ను నిర్ధారించడానికి ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొన్నారు. బ్లడ్ లేకుండా ఈ పరికరంతో చెమటను పరీక్షిస్తే నిమిషంలో షుగర్ లెవెల్ తేలిపోతుంది. భారత ప్రభుత్వం ఈ పరికరాన్ని నిశితంగా పరీక్షించి పేటెంట్ హక్కులిస్తూ ఇటీవల ధృవపత్రం జారీ చేసింది. ఈ పరికరాన్ని రూపొందించేందుకు తాను 4 ఏళ్ల పాటు కష్టపడ్డట్టు వూసా చిరంజీవి శ్రీనివాసరావు తెలిపారు. ఇది మార్కెట్లోకి వస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. టైప్ 1 మధుమేహం బారిన పడుతున్న వారు రోజుకు 4 సార్లు గ్లూకోజ్ పరీక్షలు చేసుకుని ఇన్సులిన్ వేసుకోవాలి. క్రమం తప్పితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. టైప్ 2 మధుమేహ బాధితులు తరచూ షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో శ్రీనివాసరావు ఈ ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరాన్ని 2 ఏళ్ల పాటు ఇండియన్ పేటెంట్ అథారిటీ అన్ని విధాలుగా పరీక్షించి గత నెల 29న పేటెంట్ హక్కులు నిర్ధారిస్తూ ధృవపత్రం జారీ చేసిందని ఆయన వివరించారు.